Jesus paid for my healing on the cross. I am healed by his stripes. So you must understand, when you are waiting for your report, when you are waiting for your healing, that's a journey. యేసయ్య నా స్వస్థత కోసము వెల చెల్లించారు ఆయన రక్తముతో. హాస్పిటల్ బిల్ కాదండి ఆయన చెల్లించింది, హాస్పిటల్ బిల్ కాదు ఆయన చెల్లించింది. ఆయన రక్తముతో నీ ప్రాణాన్ని విమోచించి వెల చెల్లించారు నీ స్వస్థత కోసం. అది డబ్బులతో చెల్లించలేని వెల. You cannot buy healing with your money. You can buy medicine, but you cannot buy healing with your money. Jesus brought for you and me. I want to remind you, don't magnify these tests. If you are in a season where God is testing you, maybe financial problems, maybe something that that is hurting you, this is what God is testing you. దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడు. ఏంటంటే he wants to know what is in your heart. ఏంటి ప్రభువా ఇంత అని చేస్తున్నావు నన్ను అని ఒకవేళ అనుకుంటారేమో. అది ఒక పరీక్ష. ఆ పరీక్షలో నువ్వేం మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యూ స్పీకింగ్? గాడ్ వాంట్స్ టు నో. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుట. కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితులు బాగోకపోవచ్చు, కొన్నిసార్లు ఇంట్లో నీ కష్టపెట్టే వాళ్ళని ఎదురుగా ఉండొచ్చు. సో అటువంటి సమయంలో హౌ డు యూ రెస్పాండ్? బిఫోర్ టేకింగ్ యూ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్, గాడ్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్. He don't want any bitterness in your heart. He don't want any jealousy spirit in your heart, because that will open door to the enemy. Because then you will forget God, then you will forget his mercy. He don't want any unforgiveness in your heart. He wants the transformation. He will give you everything that your heart desires, but then your heart must come in alignment with his heart. నీ హృదయం ఆయన హృదయంతో ఏకం అవ్వాలి ఆ గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలంటే. God tested అబ్రహాంని దేవుడు పరీక్షించాడు. అవునా? God tested great people, great men. దేవుడు గొప్ప వారిని దేవుడు పరీక్షించాడు. విశ్వాస వీరులను దేవుడు పరీక్షించాడు. God tested, God will test, the word will test. God tested జోసెఫ్ ని పరీక్షించాడు. బైబిల్ ఏమనుందంటే జోసెఫ్ క్యారెక్టర్ టెస్ట్ చేయబడింది సింహాసనానికి తీసుకెళ్లే ముందు. మన క్యారెక్టర్ టెస్ట్ చేయబడకపోతే మనం సింహాసనం మీద ఇంకా అవమానం తీసుకొస్తాం దేవుడికి. సో God tests before promoting you. God tested Joseph, God tested Esther, how she would respond when problem comes. Maybe God is testing you. Don't blame everybody. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బ్లేమ్ చేసి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. డోంట్ బ్లేమ్. నోబడీ కెన్ స్టాప్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఓవర్ యువర్ లైఫ్. ఎవ్వరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీ జీవితంలో ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ గాడ్స్ ప్లాన్ ఓవర్ యువర్ లైఫ్. సో డోంట్ బ్లేమ్ ఎనీబడీ. ఇఫ్ యూ సే మై హస్బెండ్ ఈజ్ ఇరిటేటింగ్ మీ, మై హస్బెండ్ ఈజ్ డూయింగ్ దిస్, ఆర్ మై వైఫ్ ఈజ్ ట్రబ్లింగ్ మీ, బికాస్ ఆఫ్ మై హస్బెండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో టు దిస్ ఆర్ గెట్ దిస్ అని మీరు అంటే, యు ఆర్ గివింగ్ పవర్ టు యువర్ హస్బెండ్ మోర్ దెన్ గాడ్, రైట్? ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇరిటేటెడ్, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, నాట్ యువర్ హస్బెండ్స్ ప్రాబ్లం. అన్ని పరిస్థితులు బాగానే ఉన్నప్పుడు అందరూ హల్లెలూయా చెప్తారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే నువ్వు హల్లెలూయా చెప్పగలిగితే నీలో ఉన్న ప్రత్యేకత అదే. When everything is fine, everybody can say hallelujah. But when things are against, when things are going wrong, if you can say hallelujah, that is your speciality. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అందరూ సనుగుతారు, కొనుకుతారు. నువ్వు కూడా వాళ్ళలో ఒకలాగా అయిపోతే ఇంకెప్పుడు వాగ్దానం పొందుకుంటావు? ఇంక when will you possess the promise?